మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇప్పుడు భారతరత్న. కానీ ఆయన అంతకు మించి గాడ్ ఆఫ్ రీఫార్మ్స్ అని పీవీకి పేరు. భారతరత్న బిరుదు గొప్పదైనా కూడా ఆయన చేసిన మేలు దేశానికి ఎన్నో లక్షలు కాదు, కోట్ల రెట్లు ఎక్కువ. పీవీ మన తెలుగువారి కోహినూర్ అనొచ్చు, లేదంటే తెలుగు వజ్రం అనొచ్చు. ఇక పీవీ పేరును ఈ దేశం ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పీవీ తర్వాత వచ్చిన వాజ్పేయి, మన్మోహన్, నరేంద్ర మోడీలు అలవోకగా దేశాన్ని ఏలారంటే కారణం ఆయనే. ప్రధాని మోడీ తాను గ్లోబల్ లీడర్ అని చెబుతున్నా కూడా దానికి పునాది వేసింది పీవీ. అదెలా అంటారా? ఆర్థికంగా బలంగా లేకుంటే ఎవరు గుర్తింపిస్తారు? నేడు మనం ఇంతలా హాయిగా బతుకుతున్నామన్నా, అభివృద్ధి వైపు పరిగెడుతున్నామన్నా కారణం పీవీ. ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు, కానీ ఏదో ఒకరోజు తన సేవలు గుర్తిస్తారంటారాయన. ఇక యువతకు ఆయన తన జీవిత అనుభవం ద్వారా చెప్పిన మాటలు కొన్ని అందరూ పాటించాల్సిందే. మనిషికి పోరాటం చేసే తపన ఉండాలి. ఆ పోరాటమే లేకుంటే జీవితం లేదు. ఈ జీవితానికి సార్థకత లేదంటారాయన. ఇక గీతలోని మాటను ఆయన అనుసరిస్తారు. పని చేయడమే మన పని, ఫలితం దాని పని అంటారు. 8 భాషలు మాట్లాడగల ఆయన మరో 6 భాషలపై కూడా పట్టు సాధించారు. అయితే పీవీ చేసిన గొప్ప పనేంటో ఒకసారి చూద్దాం. మనం ప్రధానిగా పీవీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ నాడు పీవీకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు పార్టీ అధినేత రాజీవ్ గాంధీ. దాంతో ఆయన రాజకీయాలు వదిలేయాలనుకున్నారు. అప్పటికే రక్షణ శాఖ, హెచ్ఆర్డీ, విదేశాంగ, ఆరోగ్య శాఖ, హోంశాఖ ఇలా ఆయన పనిచేయని కీ పోర్ట్ఫోలియో లేదు. ఇక రాజకీయాలు వదిలేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వద్దామనే ఆలోచనలో ఉన్నారాయన. కానీ ఎన్నికల వేళ ఢిల్లీలో ఉంటే బెటర్ అనుకుని ఎందుకో ఆగిపోయారు. అప్పుడే రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పెరంబదూర్లో హత్య చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ప్రధాని పదవికి ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లాంటి వారు అప్పటికే పోటీ పడుతున్నారు. కానీ వారికి వేర్వేరు గ్రూపులున్నాయి. అయితే సోనియా గాంధీ తన భర్తను పోగొట్టుకొని రాజకీయాలు నాకొద్దు, మీరే చూసుకోండని చెప్పారు. కానీ సౌమ్యుడు, జ్ఞాని, మేధావి, శత్రువులు లేని పీవీ అయితే బాగుంటుందని కాంగ్రెస్ నేతలతో పాటు కమ్యూనిస్టులు, ఇతర భాగస్వామ్య పక్షాలు సూచించాయి. దాంతో మైనారిటీ సర్కారుకు పీవీ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ నుంచి మొదటి నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందని వ్యక్తిగా పీవీ బాధ్యతలు చేపట్టారు. తొలి దక్షిణాది ప్రధాని కూడా పీవీనే. పీవీని అందరూ తక్కువగా అంచనా వేశారు. సౌమ్యుడు, మితభాషి, మైనారిటీ సర్కార్ను ఏదగలరా అనుకున్నారు. ఎందుకంటే 1991 నాటికి దేశం దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిలువలు కేవలం $2 బిలియన్ ఉన్నాయి. అంటే అవి దిగుమతుల చెల్లింపులకు మహా అయితే 2 వారాలకు సరిపోతాయంతే. దీంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరించింది, దేశం దివాలా దిశగా వెళ్తోంది, తీసుకున్న అప్పులు చెల్లించడం లేదు, మేము డీఫాల్టర్గా ప్రకటిస్తాం, ఇదే సమయంలో బోల్డ్ డెసిషన్స్ తీసుకోండని హెచ్చరించింది. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులకు, సైన్యానికి జీతాలివ్వాలన్నా లెక్కలు వేసుకోవలసిన పరిస్థితి. దీంతో ఆయన ఆర్థిక మంత్రి, మంచి నిపుణుడు కావాలనుకున్నారు. పీవీకి అన్నీ తెలుసు, కానీ ఆర్థిక రంగం మీద మరింత పట్టున్న వ్యక్తి కావాలని నాటి ఆర్థిక నిపుణుడు ఐజీ పటేల్ను కోరారు. కానీ ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదని మంత్రి పదవి తీసుకోలేనన్నారు. రాజకీయ నాయకులైతే ఆర్థిక శాఖ ఇస్తానంటే ఎగిరి గంతేసి తీసుకుంటారు, వారికి బాధ్యత ఉండదు, సరిగ్గా చేయరని పీవీ పొలిటికల్ లీడర్స్కి ఆర్థిక శాఖ ఇవ్వనని ముందే సీనియర్లకు తేల్చి చెప్పారు. మరోవైపు పటేల్ లాంటి నిపుణులు ఖాళీ గల్లా పెట్టుతో ఏం చేయగలమని పిలిచి మంత్రి పదవిస్తామన్నా భయపడుతున్నారు. అప్పుడు పీసీ అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా తీసుకుంటే బాగుంటుంది, మంచి మేధావి, రాజకీయాలు పట్టించుకొని మితభాషి, తన పని తాను చేసుకుంటూ వెళ్తారని పీవీకి చెప్పారు. మన్మోహన్ పేరు నా మనసులో ఉంది, కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నానని అన్నారట. కానీ మీరు కూడా మన్మోహన్ పేరు చెప్పారు కాబట్టి మన ఆర్థిక మంత్రి ఆయనే అని చెప్పారు పీవీ. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు వరకు మన్మోహన్కు కూడా పీవీ ఏమీ చెప్పలేదట. 1991 జూన్ 20న సాయంత్రం స్వయంగా కాల్ చేసి, మీరు నా ఆర్థిక మంత్రి, మీకు ఇష్టమేనా అని అడిగారట. తప్పకుండా సార్ అన్నారట మన్మోహన్. అయితే 2 మాటలతో బట్టలు కూడా మార్చుకోకుండా వచ్చారట మన్మోహన్. ఇక ఆ రోజు మంత్రిత్వ శాఖ తెలిసి ప్రమాణ స్వీకారం చేసింది మన్మోహన్ మాత్రమే. ఇక ప్రమాణ స్వీకారం చేయగానే పీవీ వెంటనే మన్మోహన్ను ఇంటికి ఆహ్వానించారు. దేశం దివాళా స్థితికి చేరింది, మీకు తెలియంది కాదు, మనం గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి,
దేశాన్ని దారిలో పెట్టాలన్నారట. వెంటనే మన్మోహన్ మొత్తం ఆర్థిక శాఖ అధికారులను పిలిచి, మీరు మాకు 24 గంటలు అందుబాటులో ఉండాలి, మేము ఆదేశాలిస్తాం, గంటల్లో అమలు కావాలని ఆదేశించారు. అలా రోజుకు 14 గంటల పాటు పీవీ, మన్మోహన్లు కలిసి పనిచేశారు. మొదటి వారం అయితే పీవీ కేవలం మన్మోహన్ సింగ్తో మాత్రమే ఆయన చర్చించారు. అయితే ఇప్పుడు మోడీ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు, కానీ పీవీ, మన్మోహన్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ స్ట్రోకులకు యావత్ ప్రపంచం షాక్ అయింది. యావత్ దేశం వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్న వేళ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ బాంబు పేల్చింది. ఆర్బీఐ దగ్గరున్న 21,000 కేజీల బంగారాన్ని రహస్యంగా పీవీ, మన్మోహన్ సర్కార్ కుదువబెట్టింది. అది కూడా విమానాల్లో రహస్య ప్రాంతానికి తరలించిందనే వార్త దేశాన్ని కుదిపేసింది. దీంతో మన్మోహన్ భయపడ్డారు. ఉదయమే ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడగానే కారులో పరిగెత్తుకుంటూ పీవీ దగ్గరకొచ్చారట మన్మోహన్. మీరు భయపడొద్దు, పొలిటికల్గా నేను చూసుకుంటాను, మీ పని మీరు చేయండి అంతే అన్నారు. పీవీకి అంతా తెలుసు, మన్మోహన్కి ఆర్థికం మాత్రం బాగా తెలుసు. ఆ వెంటనే పొలిటికల్గా అందరినీ సెట్ చేశారు. తన మంత్రిమండలికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఫోన్ చేసి వివరించారు పీవీ. దాంతో కూల్ అయ్యారు. ఇక దాదాపుగా ఆ రోజుల్లోనే అటూ ఇటూగా 8,000 కోట్ల లోటుంది. పైగా వచ్చే డబ్బు కూడా ప్రభుత్వం నడపడానికి మాత్రమే ఉపయోగపడుతుందని మొహమాటం లేకుండా ప్రజలకు చెప్పారు పీవీ సర్కార్. ఇక మన్మోహన్ మొదటి బడ్జెట్లోనే మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆర్థిక సంస్కరణలు మొదలు పెడుతున్నామంటూ ఆయన చేసిన మాట ఆర్థిక నిపుణులకు, రాజకీయ నాయకులకు వణుకు పుట్టించింది. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నామని చెప్పారు. వాటిలో ముఖ్యమైన లైసెన్స్ రాజ్ పర్మిట్ను ఎత్తేస్తున్నామన్నారు. అప్పటి వరకు దేశంలో ఏ కంపెనీ పెట్టాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలి. ఎంతమంది పనిచేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించేది. ఇక ఆ వ్యవస్థ ఉండదు. ముందు మీరు కంపెనీలు పెట్టుకోండి, తర్వాత అనుమతి తీసుకోండి, మీ కంపెనీ మీ ఇష్టమన్నారు. అంతేకాదు విదేశీ కంపెనీల పెట్టుబడులకు 49% మేర విదేశీ కంపెనీల పెట్టుబడులకు 49% మేర బార్లా తెరిచారు. కొన్ని విభాగాల్లో 100% విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ఏ పేరున్న కంపెనీ అయినా సరే ఇండియాలో వ్యాపారం చేయొచ్చని ప్రకటించారు. ఇక దిగుమతి సుంకాలను కూడా భారీగా తగ్గించారు. పరిశ్రమలకు ఊహించని రాయితీలు ప్రకటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఔత్సాహికుడు వ్యాపారం చేయొచ్చు, కంపెనీలు పెట్టొచ్చు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా భారీగా అప్పులు తెచ్చారు పీవీ, మన్మోహన్లు. వాటిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టారు. ప్రతి రూపాయికి లెక్క రాసేవారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఊపందుకుంది. విదేశీ కంపెనీలు మన దేశంలోకి క్యూ కట్టాయి. ఎంతలా అంటే మారుతి సుజుకి క్యూ కట్టింది. హీరో కంపెనీ వచ్చింది. కోకోకోలాలు, పెప్సీలు ఒకటేంటి, యూరప్ నుంచి కూడా కార్లు రోడ్ల మీదకు వచ్చాయి. ఒకప్పుడు ఖరీదైన ఫారెన్ కారు తెప్పించుకోవాలంటే ఏడాది పట్టేది. కానీ మన్మోహన్ మాత్రం ఓవర్ నైట్లో తెప్పించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కసారిగా దేశం గతి మారిపోయింది. విదేశీ కంపెనీల టీవీల నుంచి స్కూటర్లు, కార్లు వచ్చాయి. హైదరాబాద్ గల్లీల్లో కూడా ఫారెన్ బర్గర్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. కొత్త ప్రపంచం మొదలైంది. దేశ ఆర్థిక రంగంలో నిర్ణయాత్మక మార్పులొచ్చాయి. ఖజానా కళకళలాడింది. కుదువబెట్టిన బంగారం మళ్లీ తెచ్చి ఆర్బీఐలో భద్రపరిచారు. ఇదంతా ఒకవైపైతే తోటి కాంగ్రెస్ సీనియర్లు కుళ్లుతో పీవీని గద్దె దించేందుకు ఎత్తుగడలు వేశారు. కానీ పీవీ రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. విదేశీ విధానంపై ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని ఐక్యరాజ్య సమితికి పంపించారు. ఇతర నేతలను దేశ అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేశారు. ఏ నాయకుడైనా సరే తల ఎగరేస్తే తనదైన వ్యూహంతో పిలిపించుకొని మాట్లాడి పంపించేవారాయన. ఎలాంటి ఈగో లేకుండా చిన్న కుర్చీపైన అయినా సరే కూర్చొని మాట్లాడి సర్ది చెప్పేవారు. ఒకవైపు రాజకీయాన్ని తాను నడిపిస్తుంటే వెనక నుంచి మన్మోహన్ సింగ్ని మాత్రం ప్రోత్సహించేవారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పెద్ద నిర్ణయాలపై చర్చించేవారు. ఏదైనా సరే మన్మోహన్కు నేనున్నానంటూ నిర్ణయాలు అమలయ్యేలా పరుగులు పెట్టించారు. ఇక మన్మోహన్ కూడా దేశ సేవ కోసం వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఎంతో కష్టపడి ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థల వరకు అన్నింటినీ పటిష్టం చేశారు. ఎంతమంది విమర్శించినా సరే మౌనంగా వెళ్లి పీవీకి చెప్పేవారు. వారికి పీవీ సమాధానం ఇచ్చేవారు. ఇటు మన్మోహన్ కూడా పీవీని తన గురువులా భావించేవారు. అర్జెంటుగా పీవీతో మాట్లాడాలంటే మొహమాటం లేకుండా వెళ్లి కుర్చీ పక్కన కింద కూర్చొని మరీ చెవిలో విషయం చెప్పి వెళ్ళిపోయేవారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న నేతలు ఉండరేమో. మన్మోహన్ ఆర్థిక రంగమే కాదు, ఇజ్రాయిల్తో మొదటిసారి కొత్త విదేశీ విధానాన్ని మొదలుపెట్టారు. రక్షణ ఒప్పందాలు చేసుకుంటూనే పాలస్తీనా నేత అరాఫత్కు స్నేహం హస్తం చాటారు పీవీ.
అమెరికా మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం కలిసి పనిచేద్దామంటూ మొదటిసారి పీవీ యుఎస్ను మన వైపు తిప్పారు. ఉగ్రవాద చట్టాల నుంచి గురుకులాలు, నేషనల్ స్కూల్స్, ప్రతి మండలానికో బ్యాంకు, భూ చట్టాలు ఒకటేంటి అన్నింటినీ 5 ఏళ్లలో ప్రక్షాళన చేశారాయన. ప్రపంచ బ్యాంకుకు దేశాన్ని తాకట్టు పెట్టారని కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసేవారు. అయినా పీవీ తన రాజనీతిజ్ఞతతో సమాధానం చెప్పేవారు. అలా 5 ఏళ్లు గొప్పగా పాలించారాయన. పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశ జీడీపీ కేవలం $26,600 కోట్ల మాత్రమే. ఇప్పుడు $273 లక్షల కోట్ల. ఇదంతా పీవీ మన్మోహన్లు చేసిన పుణ్యమే. ఇక్కడ పీవీ ఎంత గొప్పవారో తెర వెనుక మన్మోహన్ చేసిన సేవ కూడా అంతే. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రధానిగా మన్మోహన్ సింగ్ తాను పీవీ మొదలుపెట్టిన ఎన్నో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లారు. ఏది ఏమైనా ఒక ల్యాండ్లైన్ ఫోన్ కావాలంటే ఎంపీ సిఫారసు, గ్యాస్ కనెక్షన్కు ఎమ్మెల్యే సిఫారసు లెటర్ కావాల్సిన రోజు నుంచి బజార్లో ఫోన్లను అమ్మేలా చేశారాయన. అప్లై చేసిన 2 రోజుల్లో ఫోన్ కనెక్షన్ వచ్చేది. గ్యాస్ కనెక్షన్ కూడా అందుబాటులోకి వచ్చేది. ఇక నేడు ఫోన్ సిమ్లు, చైనా ఫోన్లు, ల్యాప్టాప్లు మన దేశంలో ఇంత సులువుగా అమ్ముతున్నారు, మనం కొంటున్నామంటే పీవీ వేసిన ఆర్థిక సంస్కరణ బాటలే కారణం. పీవీ చేసిన సంస్కరణలపై చైనా నాటి అధ్యక్షుడు కూడా పొగిడి మీ దారిలోనే మేమున్నామంటూ పొగిడారు.